నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వ్యక్తిగత ఘర్షణలకు వైసీపీ నేతలు రాజకీయ రంగు పులుముతున్నారంటూ మంత్రి గొట్టిపాటి ఫైర్. పల్నాడు ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటికైనా చంద్రబాబు మోసాలను గుర్తించాలి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి విజ్ఞప్తి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. మూడో వన్డేలో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం. 1-2 తేడాతో వన్డే సిరీస్ ను కోల్పోయిన భారత్. విరాట్ కోహ్లీ అద్భుత శతకం వృధా. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడులో రక్తం ఏరులై పారితే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో పంట భూములకు సాగునీరు పారుతోందని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పల్నాడులో ఫ్యాక్షన్ హత్యా రాజకీయాలపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన అమరావతిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్న ఘర్షణకు రాజకీయ రంగు పులిమి టీడీపీపై బురద చల్లేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఫ్యాక్షన్ హత్యా రాజకీయాలపై ఉక్కుపాదం మోపుతామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో 10వ తారీఖున ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన హత్యకు దారితీసింది. అది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది. దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు గాని, ఆ పార్టీ వాళ్ళు గాని అందరూ కూడా కలిసి దాన్ని రాజకీయ హత్య కింద మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద వీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు నాయుడు గారు ఎలాంటి వారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత 5 సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, గడిచిన 5 సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ, దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసే పరిస్థితి చేశారు. లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా సరే తాడు కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకమైన అరాచకం సృష్టించారు. ఇవాళ చూడండి, ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా? గతంలో ఊర్లో గ్రామాల్లో గొడవలతో రక్తాలు పడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము. అంత బ్రహ్మాండంగా మేమంతా పనిచేసుకుంటా రైతులకి నీళ్లు అందించుకుంటా ఆ కార్యక్రమాలు మేము ఉన్నాం. చిన్న సంఘటన కూడా మా పార్టీకి బుయ్యాలని ఉన్నారు. మీరు చూస్తే ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే పల్నాడులో పోయినసారి గవర్నమెంట్ లో ఒక్క ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 300 మందిని ఒక గ్రామంలో మాచవరం గ్రామం, పిన్నెల మాచవరం మండలం పిన్నెల గ్రామంలో ఒకే 300 మందిని అసలు ఆ ఊర్లో నుంచి పారిపోయారు. వీళ్ళ దెబ్బకి పొలాలన్నీ బీడు పెట్టుకున్నారు, ఇళ్లన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడో కూలికి నాలికి రైతులుగా ఉండే ఊర్లో వాళ్ళందరూ కూడా కూలి నాలికి వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు అదే ఒక్క కాన్స్టిట్యున్సీ లో 12 మందిని చంపేశారు. అందుట్లో 2 ఎస్సీలు ఉన్నారు. మన చంద్ర గారు బీసీ, ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసి కూడా కిరాతకం చంపేశారు. అదే కాకుండా అక్రమ మైనింగ్ చేశారు. విపరీతంగా చేసేసి ఆ గుంటలు ఉంటే ఆ గుంటల్లో కూడా పిల్లలు చనిపోయి 7-8 మంది పిల్లలు చనిపోయినా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇట్లా 1 కాదు 2 కాదు అరాచకాలు చేసుకుంటా వెళ్ళిపోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పేది గ్రామాలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. అందరూ పొద్దున రైతులనక కష్టపడి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన రాష్ట్రం మంది. అందరూ కూడా కష్టపడి పని చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించుకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి అనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఇప్పటికి కూడా ప్రజల బుద్ధి చెప్పి 11 సీట్లు వచ్చినా సరే వాళ్ళకైతే బుద్ధి రాలేదు. ఇంకా ఇప్పటికి కూడా గ్రామాల్లో చిన్న సంఘటనలు జరిగి ఎక్కడన్నా హత్యలు జరిగితే, ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పూసి ఇమ్మీడియట్ గా ఎవరు చచ్చిపోతారా, ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామాల్లో దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదొక్కసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. పల్నాడుని ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణంతో ముందుకు తీసుకెళ్తాం. మీరు చూసుంటారు, గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా అణిచివేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రశాంతమైన వాతావరణంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ధ్యేయంగా గడిచిన 40 సంవత్సరాల నుంచి అదే ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా హత్య రాజకీయాలు జరిగినాయో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేశారో, లాస్ట్కి చంద్రబాబు నాయుడు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టిన పార్టీ అది. మా పార్టీకి ఆ పార్టీకి సంబంధం లేదు. అది ప్రజల నుంచి
ప్రజల అక్రమ సంపాదన మీద పెట్టిన పార్టీ మాది, తెలుగువాడి గౌరవం మీద పెట్టిన పార్టీ మాది. ఇలాంటి హత్యా రాజకీయాలకు సంబంధించి ఏ చిన్న సంఘటన, రాష్ట్రం నలుమూలల ఎక్కడ చిన్న సంఘటన అయినా సరే ప్రభుత్వం సీరియస్గా ఉండిద్ది. డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడ కూడా చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదు. తన ప్రతిష్ట దిగజారుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ పేరుతో రాజకీయం చేయడం మొదటి నుంచి చంద్రబాబుకు అలవాటేనని, ఎన్టీఆర్ విగ్రహం పేరుతో ఆయన చేస్తున్న హడావిడి కూడా అలాంటిదేనని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడే నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పి పక్కన భూములు కాజేశాడని, చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ది ఉంటే 5 ఏళ్లలో విగ్రహం నిర్మాణం పూర్తి చేయలేడా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటికైనా చంద్రబాబు మోసాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దుర్మార్గుడు, ఈ వెన్నుపోటుదారుడు, ఈ కుట్రదారుడు, మరి ఇటువంటి నీచుడు నా అల్లుడని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. నమ్మి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నా గొంతు కోశాడు. చివరికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడు, నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాడు. తర్వాత అధికారాన్ని 254 సీట్లు నేను కష్టపడి ఎన్నికల్లో సాధించుకుంటే 8 నెలలు తిరగకుండానే మరి ఏదో వంకలు చెప్పి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి దారుణంగా వాళ్ళని డబ్బుతో కొనుగోలు చేసి చివరికి నా పదవికి ఎసురు పెట్టిన నీచుడు. ఇటువంటి చంద్రబాబును అసలు రాజకీయ రంగంలో ఉంచకూడదు అని చెప్పి ఎలుగెత్తి చాటాడే మీ అన్న నందమూరి తారక రామారావు. ఆయన కళ్ళ నీళ్లతో కాదు, రక్తపు బాష్పాలతో ఆయన చెప్పాడే ఆ దుర్మార్గుడు తనకు చేసిన అపకారాన్ని గురించి. వీటన్నిటి గురించి దయచేసి మీరు ఆలోచించరా? బాధపడరా? ఆవేదన లేదా? ఎంతసేపు చంద్రబాబు చెప్పే అబద్దాల చరిత్రనే ఫాలో అవుతారా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ నీచుడు చేసిన పాపాలని ఒక్కసారి సమీక్షించుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పీడించు తిన్నాడు. రైతుల పాలిట శాపంలాగా మారాడు. అదేవిధంగా ఎంతో మందిని కాల్చి చంపించాడు. అటువంటి నీచుడు మళ్లీ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు. విడిపోయిన తర్వాత మళ్ళా ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు, 600 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. మళ్లీ మొన్న ఈవీఎంలను అడ్డం పెట్టుకుని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి, జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు, ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే. అయినప్పటికీ కూడా తను ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మళ్లీ అడ్డదారిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. మళ్ళా ఎన్నో భారీ హామీలు ఇవ్వటం జరిగింది. మరి ఈ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటైనా నెరవేర్చగలిగాడంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకే ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నారు, ఆనాడు ఎన్టీఆర్ పరిపాలన గుర్తు తెచ్చుకుంది. అదేవిధంగా ఎన్టీఆర్ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరి పరిపాలన ఆదర్శంగా తీసుకుని ఆయన అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ. ఒకవైపేమో మోసం చేస్తారు, ఒకవైపేమో అన్యాయం చేస్తారు, ఆయన చంపుతారు. ఇంకొక వైపు అంటే భారీ విగ్రహం పెడతారట, 750 కోట్లతో విగ్రహం అంట. ముందు మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి. ప్రతిదీ అబద్ధమే. నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను ఏది కట్టడు. ఇప్పుడు కాదు, నీరుకొండ విగ్రహం విషయం మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఎప్పుడో 2014లో ఆయన అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు. ఏమైపోయింది? 5 ఏళ్లు ఏమీ జరగలేదు. ఆ చుట్టుపక్కల మాత్రం కొన్ని భూములు కొనుక్కున్నట్టున్నారు. అతని పని ఎప్పుడూ కూడా అదే. ఎన్టీఆర్ అంటే ఏమాత్రం గౌరవం లేని చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అంటే ఏమాత్రం ప్రేమ లేనటువంటి చంద్రబాబు నాయుడు, ఇతను ఒక మోసగాడు, ఇతను ఒక వంచకుడు, ఇతను ఒక వెన్నుపోటుదారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. सर्ववेद
पद्मसंद्रयं पद्माभ्यां पद्मक्यां पद्माभ्यां रमायं पद्मनाथरयं वन्देव्यं पद्मन्यां पद्मगन्धन्यां नमः। ओम श्री वेंकटेशाय नमः। రోజు కూడా మరణ ప్రాణాంతకమైనటువంటి దివ్యమైన నామాలు పుణ్యవాడ వెంకటరమణ గోవింద ఆపద్బాంధవ అనాథరక్షక వాడపల్లి రాజ శ్రీ వెంకటేశ చిందన స్వరూప శ్రీ వెంకటేశ. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్నారాయణ స్వామి వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు ఆలయ లాంఛనాలతో ఆయనకు స్వాగతం పలకగా అర్చకులు నెడదవోలు కిరణ్ ఆలయ చరిత్ర విశిష్టతలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి రమేష్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తుగా కృతజ్ఞతగా మళ్ళీ ఆ స్వామిని ప్రతిష్ఠ చేశారు. అదే మన మూల నారాయణ స్వామి అన్నమాట. తర్వాత ఈ క్షేత్రానికి వ్యాస భగవాన్ గారు వచ్చారు. దక్షిణ కాశీ ప్రయాణంగా సలా వెళ్తూ అరణ్య భాగంలో ద్రాక్షారం వెళ్తూ ఈ అరణ్య మార్గంలోని మూర్తులు చూసి ఆయన మురిసి ముచ్చడించి వ్యాస భగవాన్ ముగ్గురు మూర్తుల్ని సేవించుకుని దీనికి త్రిలింగ క్షోణి వైకుంఠం అనే ప్రాసెస్ ఉందని చెప్పారండి ఆయన. త్రిలింగ క్షోణి వైకుంఠము, త్రిలింగ అంటే ఇక్కడ సామర్లకోట, పిఠాపురం, ద్రాక్షారం మూడు ఈశ్వరలింగాల మధ్య ఉన్న శోణి వైకుంఠం ఇది అని చెప్పేసి ఆయన కీర్తించారు వ్యాసులు. తర్వాత రామానుజునట్లు 5000 సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వామివారి అరణ్యంలో ఉద్భవించినట్లు క్షేత్ర మహాత్మ్యం తెలియపరుస్తుంది. అష్టోత్తర శతం లోకే మమ క్షేత్రాన్ని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవ మాత్రాధికం ఫలం. అంటే అష్టోత్తర శతం లోకే, లోకంలో 108 నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలితం వస్తుందో ఈ నారద మహాముని వల్ల ఏర్పడిన భావనారాయణ స్వామి క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే యవ మాత్రాధికం ఫలం, ఆ విధంగా అధికమైన ఫలితం ఇస్తుంది. గోవింద 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 విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శుభవచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః విర్చగించే సర్వం దృశ్యతే సూయతే విభా. రాజ్యలక్ష్మి సహిత భావనారాయణ స్వామి దేవాలయం యొక్క దర్శనం ఈరోజు శనివారం రోజు ముఖ్యంగా సర్పవరం ప్రాంతంలో ఉన్న ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాసెస్, మా యొక్క దేవాలయంలో ఉండే అనేక రకాల విశేషాలని వాళ్ళు తెలుసుకోవటం, అలాగే స్వామివారి దర్శనం, ఇవన్నీ కూడా నేను భాగ్యంగా భావిస్తున్నాను. స్వామివారి యొక్క కృపా కటాక్షం కానీ ఈ ప్రాంతం కూడా ఆ విధంగా వృద్ధి చెందింది ఆర్థికంగా, అలాగే అన్ని రకాలుగా ఈ ప్రాంతం ముందుకు వెళ్ళడానికి స్వామివారి యొక్క కృప కారణంగానే జరిగింది. కనుక ఈ స్వామివారి వైభవం మరింత పెరగాలని చెప్పి ఆ విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కొంత పురోగతి కనిపిస్తుంది. తప్పనిసరిగా రాబో కాలంలో మరింత దీని వైభవాన్ని పెంచే విధంగా పనులు జరగాలని చెప్పి ఆ విధంగా స్వామివారితో పాటు మిగతా అనేక రకాల క్షేత్రాలు, ఈ కొలను, మిగతా అవన్నీ కూడా ఆ విధంగా వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ విధంగా మా నుంచి కూడా సహకారం తప్పనిసరిగా చేసే విధంగా భావనారాయణ స్వామి కారణంగానే ఈ కాకినాడ ప్రాంతం
మరింత ముందుకి వృద్ధి చెందింది. కనుక తప్పనిసరిగా ఈ యొక్క దేవాలయం మరింత ప్రాముఖ్యత రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తెచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా భావనారాయణ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలన్నీ కూడా తప్పనిసరిగా రాబో కాలంలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. నిన్న కనుమ సందర్భంగా మేము ఏకాదశ రుద్రుల యొక్క క్షేత్రం జగ్గన్న తోట వెళ్ళటం జరిగింది. ఆ విధంగా ఒక మంచి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాన్ని రాష్ట్ర పండగగా మలచడం జరిగింది. అలాగే మన పంచారామ క్షేత్రాలు కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నవ నారసింహ క్షేత్రాల్ని, అలాగే భావనారాయణ స్వామి దేవాలయాలు కూడా మనకి ఎక్కడా లేని విధంగా ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండటం, వాటి యొక్క ప్రాశస్యాన్ని కూడా పెంచే అవసరం ఉంది. తప్పనిసరిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా శివకేశవుల యొక్క సన్నిధి ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్ని తప్పనిసరిగా వృద్ధి చెందడం ద్వారా రాష్ట్ర ఆదాయంతో పాటు భక్తుల యొక్క మనోభిష్టాలు కోరికలు తీరే విధంగా ఉంటాయి. కనుక వాళ్ళ దేవాలయం రావటం నా దృష్టిగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.